నెక్స్ట్ రాజకేశ్ రెడ్డి కర్త కర్మక్రియ అని చెప్పారు. ఆయన ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఆయన వెనకుని నడిపించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని నీకు తెలుసు అడిగారా? రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మిమ్మల్ని సిట్టు విచారణ సందర్భంగా అలాంటి ప్రశ్న ఏమైనా అడిగారా? మీరు ఏమైనా సమాధానం అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల సహకారం, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపించడం సాధ్యమవుతుంది. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. కీలకంగా రాజకేశ్ రెడ్డిని పరిచయం చేశాను, అదానికి డబ్బులు 100 కోట్లు అప్పించానని చెప్పారు కదా. పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నేను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు